నమస్కారం, టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. కుంచనపల్లిలో జరుగుతున్న భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రథమ తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు. బ్రహ్మోత్సవాలకు 1,1116 సమర్పణ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు కోర్టులే కాకుండా ఈడీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం ఆయన నిజాయితీకి నిదర్శనం. కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ. ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు తాడేపల్లిగూడెం వచ్చి అభివృద్ధి పనులను పరిశీలించిన శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు. తాడేపల్లిగూడెం పట్టణంలో 3 రోజుల పాటు ఇంటింటా జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. మానవతా శాఖ ఆధ్వర్యంలో అప్పారావుపేటలో ఆశ్రమ్ ఆసుపత్రి నిర్వహణలో జరిగిన ఉచిత వైద్య శిబిరం. పాల్గొన్న మానవతా చైర్పర్సన్ గట్టిం సింధు, అధ్యక్షులు రాజేంద్ర. ఉపాధి హామీ పథకం చట్టాన్ని పాతదాన్నే కొనసాగించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి ప్రథమ తిరు కళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నారు. రాజమహేంద్రవరం పట్టణ వాస్తవ్యులు, వైఖాసన ఆగమ పండితులు పాణింగపల్లి సత్యపవన్ కుమార్ ఆచార్యులు బ్రహ్మత్వంలో, ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి సాయి హరీష్ పర్యవేక్షణలో, ఆలయ చైర్మన్ దాసరి మల్లికార్జున, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గురువారం ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహ హోమం, సింహవాహన సేవ, బొలిశెట్టి రాజేష్, దేవిప్రియ దంపతుల సౌజన్యంతో ప్రధాన హోమంలో కార్యక్రమాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సింహవాహనము సేవలో పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల నిమిత్తం బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు 1,1116 రూపాయలు స్వామివారికి సమర్పించారు. అనంతరం అష్టదళ పాదపద్మరాధన పులవర్తి వెంకటకృష్ణ పాపారావు దంపతుల సౌజన్యంతో జరిగింది. బుధవారం సాయంత్రం లక్ష్మీనారాయణ హోమం, శేషవాహనం బాలగోపాల శ్రీనివాస్ చంద్రరాజు దంపతుల సౌజన్యంతో జరిగింది. ఈ శేషవాహన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అండ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఈతకొడి తాతాజీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మీ అందరి దయ వల్ల ఈ తాడేపూడెం పట్టణమే కాకుండా ఈ రాష్ట్రం అంతా బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ మంచి చేయాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఓట్లతో గెలిచి నిరంతరం మీకోసం ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ హిందూ ధర్మం ఎక్కడికి వెళ్తుందనేది ఆలోచిస్తే 2040 నాటికి భారతదేశంలో 2వ స్థానానికి చేరుకున్నాం అనే విషయాన్ని చాలా బాధాకరం. భారతదేశం పేరే హిందూ దేశం. అలాంటి హిందూ దేశంలో హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి, బాధ్యతగా ప్రతి భారతీయుడికి ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు చూస్తారు, చాలామంది హిందువులు సాక్ష్యం చెప్పరు. నేను ఆ దేవుడి దైవం ఎలా ఉన్నానో అని చెప్పుకోవడానికి మనకు నామోషి. అంతా నా తెలివితేటలతో మనమే సంపాదించామని చెప్పుకునే మనస్తత్వం హిందువులది. ఇతర మతాల్లో కానీ మీరు గమనించే ఉంటారు. మీరు కొంత డబ్బు ఇస్తే మీకు 10 ఇంతలు డబ్బు వస్తుందని చెప్పి పరిస్థితి ఈ భారతదేశంలో చూడటం చాలా దురదృష్టకరం. నేను ఏ ధర్మాన్ని విమర్శించను కాదు, భారతదేశంలో జరిగేటువంటి పరిస్థితి నేను చెప్తా ఉన్నా. మనిషి ఆశాజీవి, ఆశల వలలో పడి ఉన్న
పరిస్థితిని కూడా డబ్బును కూడా పోగొట్టుకుంటున్నారు. కానీ ఈ హిందూ ధర్మంలో భగవంతుడు మిమ్మల్ని ఏమి అడగడు. ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించమని అడుగుతాడు, ప్రేమించమని అడుగుతాడు. అది కూడా మీరు ఇవ్వలేరా? జరిగింది చెప్పమని అడుగుతాడు, చెప్పాలి. ఆయన చెప్పడం అడగడం ఏంటి? మనం ఇలా ఉన్నామంటే కారణం భగవంతుడు. నేను చెప్తా ఉన్నా, నేను ఒక సామాన్యుడిని. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్గా ప్రారంభిస్తే ఈరోజు ఈ తాడేపూడి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేని అయ్యానంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నేను ఎప్పుడు శాశ్వత నిర్మాణాలకి ఒక హిందూ ధర్మం కాపాడడానికి నా యావదాస్తి పోయినా పర్వాలేదని నేను ఎప్పుడు ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఇదేది కూడా నేను తీసుకొచ్చింది ఏం కాదు, అంతా ఆయన ఇచ్చిందే. కానీ నేను చెప్తున్నా, ఏ దేవుడికి పైసా ఇవ్వకుండా నాకు బాగా ఈ హిందూ ధర్మంలో నాకు అది ఈ దేవుడు ఈ పరిస్థితి నాకు ఇచ్చాడు కాబట్టి ఈ డబ్బు నాది కాదని అన్నీ కూడా దాన ధర్మం చేయాలనే ఆలోచనలో మేము పనిచేస్తూ ఉన్నాం. నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మి నేను పనిచేస్తూ ఉన్నా. 100 తప్పులు చేసి గుడికెళ్ళి అత్తమానం దండం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనం తప్పే చేయకుండా 10 మంది సాయం చేసుకుంటూ వెళ్తే భగవంతుడే మనలో ఉంటాడు. కాబట్టి హిందూ ధర్మంలో ప్రతి వ్యక్తి కూడా మీరు సిగ్గుపడకుండా మన హిందూ ధర్మాన్ని నమ్ముకున్నందువల్ల భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడో చెప్పుకోవాల్సిన బాధ్యత ఇవాళ హిందూ ధర్మం నేర్పుతూ ఉంది. చాలామంది హుండీలో 100 రూపాయలు ఇస్తే మనకి 1,00,000 రూపాయలు రాదు. 10 మందికి సాయం చేస్తే కోట్లాది రూపాయలు వస్తాయి. 10 మంది ఆకలి తీరిస్తే మీకు 10 కోట్లాది రూపాయలు వస్తాయి. భగవంతుడు అన్నింటికంటే ఆశీస్సులు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. శ్రీదేవి భూదేవి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరి మొట్టమొదటి వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ఎందుకంటే మనం ఈరోజు వైకుంఠంలో ఏదైతే పెద్ద కొండపై చూస్తున్నాం వెంకటేశ్వర, ఆ రకమైన అనుభూతి కలుగుతుంది లోపల గుళ్ళో ఉంటే. ఎందుకంటే స్వామి మరి నిజంగా ఆ విగ్రహంలో ఉన్న పవర్ అనుకోవచ్చు, లేకపోతే ఆయన యొక్క శక్తి అనుకోవచ్చు. నిజంగా వెంకటేశ్వర దగ్గర నుంచి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆయన యొక్క ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా మరి ఇక్కడ పెద్ద ఎత్తున నిత్యము వామాలు, పూజలు, యజ్ఞాలు, మరి వాహన సేవ. ఈ ప్రాంతం ఈరోజు ఈ గుడితోటి ఈ ప్రాంతానికి కూడా కళ వచ్చింది. ఎందుకంటే కుంచినపల్లి దగ్గర ద్వారకా నగరం అంటే ఎవరికి పెద్ద ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి వెంకటేశ్వర స్వామితో తాడేపల్లిలో ఒక చక్కటి ప్రదేశం కింద గుర్తింపు వచ్చి ఈ ఏరియాకు కూడా గౌరవం పెరిగింది. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఈ చేస్తున్న ఈ బ్రహ్మాండమైన ఉత్సవాలు చేస్తున్నందుకు నేను అందరికీ కూడా అభినందిస్తూ మరి భక్తి జనం కూడా ఎంతో సహకారం చేస్తున్నారు దీనికి. ఇందులో భక్తులు జనం సహకారం ఉంటేనే ఈ కార్యక్రమం చేయగలుగుతాం. కాబట్టి మొదటి వార్షికోత్సవంతో ఘనంగా చేస్తూ తిరుపతి నుంచి మరి వేద పండితులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ఏవైనా శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి యొక్క కరుణాకటాక్షాలు ఈ కమిటీ వారికి, ఈ గుళ్ళో వచ్చి దర్శించుకున్న ప్రతి భక్తుడికి కూడా ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు ఇచ్చి అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గత 3వ తారీఖు నుండి కూడా 9వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాలకి భక్తులు కూడా చాలా అంటే విశిష్టంగా రావటమే కాకుండా స్వామికి ఇవాళ రోజున అంటే ఇవాళ 5వ తారీఖు పొద్దున్న మనకి సింహవాహనం మీద ఆయన ఊరేగించే అదృష్టం, దానికి కావాల్సిన పూజకి కూర్చునే అదృష్టం నాకు కల్పించినందుకు, అలాగే ఇదంతా జరిగే విధంగా నాకు అవకాశం కల్పించినందుకు మన కమిటీ వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఏదైతే సంవత్సర కాలంగా ఈ గుడిని ఏ విధంగా డెవలప్ చేసుకొస్తా ఉన్నారో ఈ గుడిని విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. నిజంగా కమిటీ వారు చాలా అంటే ఎంతో కృషితో వాళ్ళు ఏంటంటే చాలా పట్టుదలగా నిలబడి ఈ గుడిని ఏమాత్రం మన ద్వారకా తిరుమలకి తక్కువ కాకుండా అంత గొప్పగా దీంట్లో పూజలు జరిపించాలని, భక్తుల్ని ఇక్కడికి రప్పించాలని వాళ్ళు చేసే ప్రయత్నానికి ఆ స్వామివారే అండగా ఉండి నిజంగా అన్నీ చేయించుకుంటున్నారు అనే దానికి నిదర్శనమే ఈరోజు మన ఎదురుగా ఉన్నటువంటి ఒక షెడ్ వాసవి జ్యువెలర్స్ వారు ఆయనంతటా ఆయన వాలంటీర్గా వచ్చి ఆ షెడ్కి
ముందుగా నా వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పేసి రావటం, దాదాపుగా 2.5 లక్షల రూపాయలు ఆయన గుడికి విరాళం ఇవ్వటమే కాకుండా ఇంకా యుఎస్ఏ నుంచి ఆయన ఇక్కడికి ఇది వేరే ఒకరి దగ్గర కొని ఇది గుడికి అందించే విషయంలో ఆయన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ స్వామివారి మహిమని మనం నమ్మాలి. కుంచినపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మన మంగళవారం మొదలుపెట్టి సోమవారం వరకు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని మన అన్నయ్య శ్రీ గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ఈ యొక్క వాహన సేవలో ఈరోజు రాజేష్ గారు దంపతులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారంతో స్వామివారి తిరుమాడ వీధుల్లో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నారండి. ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేసిన గౌరవనీయుల అన్నయ్య గారికి బొలిశెట్టి శ్రీనివాస గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా ప్రతి ఒక్క స్వామి కైంకర్యాల్లో ప్రతి ఒక్క భక్తులకు పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల్ బాబ్జీ అన్నారు. ఈ రోజు ఆ కేసులో కోర్టులే కాకుండా ఈడీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెల్ల కాగితంలో బయటకు రావడం జరిగిందన్నారు. ఇటువంటి అక్రమ కేసులు కారణంగానే ప్రజలు మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగిందన్నారు. దీనిపై వైఎస్ఆర్ పార్టీ వారు అల్లర్లు సృష్టించడానికి అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వారిని మంత్రి చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు దీనిని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వలవల బాబ్జీ వెంట గొర్రెల శ్రీధర్ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్లో అన్యాయంగా కేసులు పెట్టి 53 రోజులు మరి రాజమండ్రి జైల్లో కూర్చోబెట్టిన ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈవేళ కోర్టులే కాకుండా ఈడీ కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మరి ఒక తెల్ల కాగితంలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు నుంచి బయటికి రావడం జరిగింది. ఇది కంటగింపుగా ఉండి మరి రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేలాగా, అలాగే ఏదో రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి కొంతమంది మూర్ఖ కమ్ముళ్ళు ఈవేళ కోరుతూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలో ఎక్కడ విఘాతం కలిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ హయాంలో ఎన్నో మరి హౌస్ అరెస్టులు, అసలు బయటికి వస్తాకే మాకు పరిస్థితి లేని పార్టీ కార్యక్రమం చేసుకునే పరిస్థితి లేని పరిస్థితులు ఎన్నో కల్పించారు మీరు. అయితే ఈవేళ వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి ఒక్కళ్ళకి ఉండేలాగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది. ఎక్కడన్నా చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తాకి ఇంచుమించుగా ఇప్పుడే 2 కేసులు చెప్పారు. ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దౌర్జన్యం చేశారని, జోగి రమేష్ గారి ఎమ్మెల్యేతో సహా మరి తెలుగుదేశం పార్టీలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మరి ఘన చరిత్ర చెప్పక తప్పదు. అదే కనుక మీరైతే ఆ కేసులు కడతారా? డైరెక్ట్గా వచ్చి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్నే మీరు బద్దలు కొట్టేసిన చరిత్ర కలిగి ఉంది. ఈవేళ మరి మీరు మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీలో అందరికీ కూడా ఈవేళ మొన్నటి రోజున పల్లా శ్రీనివాసరావు గారు మరి అచ్చెన్నాయుడు గారు కూడా టెలికాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరందరూ కూడా సమన్వయం పాటించండి, ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదన్న విషయాల్ని ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి చేరే విధంగా చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఏదైతే తను స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి 52 రోజులు దుర్మార్గంగా అరెస్ట్ చేసి ఆయన్ను మరి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించిన ఘనత మనం చూసాం. ఆ రోజే చెప్పారు, నేను ఏ తప్పు చేయలేదు, వైట్ పేపర్ లాగా తిరిగి రావటం ఖాయమని. ఈరోజు మరి కోర్టులు కాకుండా
ఈడీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విషయంలో అటు పోలవరం కానీ ఇటు అమరావతిని కానీ తీసుకెళ్తున్న తరుణంలో కంపెనీలన్నీ వెల్లువెత్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న సమయంలో ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా ఈ కంపెనీలు వస్తున్నాయి, డెవలప్ అయిపోతుంది, రేపు ప్రజలు మన పక్కన ఉండరు, నారా చంద్రబాబు నాయుడు గారి పక్కనే ఉంటారని చెప్పి ఒక దురుద్దేశంతో కేవలం అంబటి రాంబాబు అనే వ్యక్తి, జోగి రమేష్ అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టి ఎంచేతంటే ఎవరిని ఏమన్నా పట్టించుకోరు. నారా చంద్రబాబు నాయుడు గారిని అంటేనే ఆ కార్యకర్తలు రగిలిపోతారని చెప్పేసి ఆయన మీద దుర్భాషలు ఆడటమే కాకుండా ఆయన తల్లిని కూడా అవమానించే విధంగా మాట్లాడటం చాలా దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆహ్వానం మేరకు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బుధవారం రాత్రి విచ్చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రవినాయుడును శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి సత్కరించారు. టీడీపీ నాయకులు తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో సత్కరించారు. అనంతరం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా స్విమ్మింగ్ పూల్, జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్, ఇండోర్ స్టేడియం తదితర ప్రాంతాలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా తీసుకువెళ్లి చూయించారు. రవినాయుడు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి పనులు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా, స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కూచిపూడి వెంకట అనిల్ కుమార్, జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎన్వి సత్యనారాయణ, ఇండోర్ స్టేడియం అభివృద్ధి కమిటీ సభ్యులు బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, కూటమి నాయకులు పుల్లా బాబీ, మద్దిపాటి ధర్మేంద్ర, పసుమర్తి రామ్, లక్ష్మణ్, పసలకొండ, వాడపల్లి వెంకట సుబ్బరాజు, ఏరుబండి సతీష్, మద్దిపాటి రవితేజ, పిడుగు రామ్మోహన్, నేలపాల దినేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సంబంధించి గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి గారి నివాసానికి రావడం, దాని తర్వాత గతంలోనే శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత తాడేపల్లిగూడెంకి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆలోచనల్లో భాగంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అదేవిధంగా యువత బాగా రాణిస్తున్నారు. స్కూల్ లెవెల్ నుంచి క్రీడల్ని నిజంగా వాళ్ళని కానీ ప్రోత్సహిస్తే చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా ఉంటారు, ఒక ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది. గతంలోనే మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచించకుండా అవినీతి కార్యక్రమాలకు ముందుకెళ్ళడం, ఒకరు కూడా ఆ కార్యక్రమాలు కొనసాగించకపోవడం దురదృష్టకరం. వాటిని మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు స్విమ్మింగ్ పూల్ కూడా మేము ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది. గతంలోనే రమ్మని చెప్పారు, లేట్ అయింది. అయితే ఒక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారు. సో అది కూడా సొంత నిధులతో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈరోజు P4 మోడల్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు దాతలను ముందుకు రమ్మంటున్నారు. అదే స్ఫూర్తిగా గౌరవ శాసనసభ్యులు ముందుకు రావడం, స్విమ్మింగ్ పూల్ చూసిన తర్వాత నిజంగానే బ్రహ్మాండంగా, అది కూడా ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటీతో నిర్మాణం చేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే స్కూలు, అదేవిధంగా జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో కూడా మల్టీపర్పస్ యూజేజ్గా, దాంతోపాటు పోలీసులకు కూడా ఏదైతే ట్రైనింగ్ ఉండో, ఇక్కడ యువతంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీలో కానీ ఇలాంటి ఉద్యోగాలు చేసుకునే చేరాలనే ఒక దృక్పథం ఉన్న వాళ్ళు ఇక్కడే ట్రైన్ అయ్యే విధంగా కూడా అక్కడ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. దాంతోపాటు ఈరోజు ఇక్కడ అన్నిటికంటే మించి ఈరోజు ఇండోర్ స్టేడియం చూస్తే వుడెన్ కోర్ట్స్, 2 వుడెన్ కోర్ట్స్, దాని తర్వాత అదేవిధంగా జిమ్ము ఎక్విప్మెంట్కు పెట్టాలి. ఇక్కడ ఉన్న యువతంతా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచనతో ఉంది. నిజంగానే నేను చాలా నియోజకవర్గాలు చూసాను, నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నా, యువజన నాయకుడిగా ఉన్నాం, కానీ ఈ స్థాయిలో సొంత నిధులతో ఖర్చు పెట్టి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్న మన గౌరవ శాసనసభ్యులు గారికి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. ఇది స్ఫూర్తితో మిగతా శాసనసభ్యులు కూడా నేను ఇదంతా 174 నియోజకవర్గాలు చూపించాలని కూడా, ఇంక్లూడింగ్ కుప్పంకి, అదేవిధంగా పిఠాపురం కూడా ఇది ఒక ఆదర్శవంతం అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎంఎస్ బాబు కోరారు. బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందుతున్నా అందని ప్రతి ఒక్కరూ ఈ సర్వేకు సహకరించాలని, గురు, శుక్ర, శనివారాలు ఈ సర్వే జరుగుతుందన్నారు. సర్వే సమయంలో కుటుంబంలోని వారంతా అవసరం లేదని, కుటుంబ సభ్యుల వివరాలు ఉంటే సరిపోతుందన్నారు.
ప్రజలు తమ ఇంటిలోని కుటుంబ సభ్యుల ఆధార్, రైస్, గ్యాస్, ఇంటి పన్ను, కరెంట్ బిల్, డెత్, డివోర్స్, కుల ధృవీకరణ సర్టిఫికేట్ తదితర పత్రాలు అవసరమని తెలిపారు. సర్వే పూర్తి చేసుకున్న వారికి యూఎఫ్ఎస్ కార్డు అందజేస్తారన్నారు. తద్వారా కార్డుదారులకు అర్హత ఉన్న ప్రభుత్వ పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు. సర్వేకు సంబంధించి నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం వారు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని ఒకటి స్టార్ట్ చేశారు. ఆ సర్వే వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రతి సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు కానీ అర్హులు కానీ రేపొద్దున తీసుకోవాల్సిన వాళ్ళు కానీ అందరూ ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వీస్లోకి రావాలి. వాళ్ళకి ఒక ఫ్యామిలీ కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకెళ్ళినప్పుడు ఆ కార్డులో ఏ అర్హతలు ఉన్నాయి, దేనికి మీరు రిక్వైర్మెంట్ ఉన్నది అనేది తెలుస్తుంది. సర్వే చాలా ఇంపార్టెంట్. ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఈ సర్వేలో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ధనవంతులైనా పేదవారైనా అందరూ సర్వేలో రావాల్సిందే. ఈ సర్వే కంపల్సరీ చేయించుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సర్వేలో ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ ఇంట్లో ఉండక్కర్లేదు. 4 మెంబర్స్ సంబంధించిన రికార్డు వస్తే చాలు. రేపు ఎల్లుండి కూడా స్పెషల్ డ్రైవ్ తోటి ఆల్ సెక్రటరీస్ని మీ యొక్క ఏరియాలో వస్తున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వే స్టార్ట్ చేస్తారు. రాత్రి 8 వరకు రేపు ఎల్లుండి కూడా సర్వే జరుగుతూ ఉంటుంది. ఈ సర్వేలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యి మీరు ఇప్పుడు నేను చెప్పిన రికార్డు అవైలబిలిటీ తీసుకుని మీరు రెడీ పెట్టుకుంటే మీ ఇంటికి సెక్రటరీస్ వచ్చినప్పుడు అంటే మీ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటే 4కి సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి, అలాగే రైస్ కార్డు ఉండాలి, గ్యాస్ రిసీట్ ఉండాలి, అలాగే కరెంట్ బిల్ ఉండాలి. ఈ 4 జాగ్రత్త పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి అంటే అడిషనల్గా కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అడుగుతాం. క్యాస్ట్ కూడా ఒకసారి సర్వే చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చెక్ చేయాలి. ఎంప్లాయీస్ నాన్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఈ సర్వేలో సర్వే చేయించుకోవాలి కంపల్సరీ. ఈ సర్వేకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. తాడేపల్లిగూడ మండలం అప్పారావుపేట గ్రామంలో ఆశ్రమ్ హాస్పిటల్ ఏలూరు వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 140 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమానికి అప్పారావుపేట మాజీ సర్పంచ్ కొండపల్లి నాగేష్ సహకరించారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జినపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిర్యాల కిషోర్ కుమార్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయ స్వామి, మానవతా చైర్పర్సన్ పైడికొండల సింధు, చేకూరి బంగారాజు, బురుడి సతీష్, ఎల్ఐసి పాండురంగారావు, జక్కిలంకి రామకృష్ణ, అప్పారావుపేట గ్రామస్తులు మామిడి అన్నవరం, కొండపల్లి శ్రీను, ఎస్వి రత్నం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణ ప్రముఖ వైద్యులు చిట్యాల సురేంద్ర కుమార్, డాక్టర్ పద్మిని కూడా పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ గారు శ్రీ జినపనేని రాజేంద్ర కుమార్ గారు ఆధ్వర్యంలో అప్పారావుపేట గ్రామస్తులు, పెద్దలు, అలాగే మా సీనియర్ బీజేపీ నాయకులు, అలాగే మానవతా సభ్యులు శ్రీ కొండపల్లి నగేష్ గారు సారథ్యంలో ఇక్కడ ఆశ్రమ్ హాస్పిటల్ వారి మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆశ్రమ్ హాస్పిటల్ వారి బస్సు ఫెసిలిటీ కూడా రకరకాల ఎక్విప్మెంట్ తో రేడియాలజీకి సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కాన్లు కానివ్వండి, ఎంఆర్ఐ కానివ్వండి, అలాగే ఈసీజీ, బ్లడ్ టెస్ట్లు, ఆప్థమాలజీకి సంబంధించి, గైనిక్ విభాగానికి సంబంధించి, అలాగే నెఫ్రాలజీకి సంబంధించి వైద్యులకు ఇక్కడికి విచ్చేసి 120 మందికి పైగా ఇక్కడ ఆశ్రమ్ హాస్పిటల్ వారి మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమ్ హాస్పిటల్ ఏలూరు వారి సౌజన్యంతో కొండపల్లి నగేష్ గారు సారథ్యంలో అప్పారావుపేట గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసామండి. ఈ రోజు క్యాంపు సాధారణంగా మెడికల్ క్యాంపులు మామూలుగా పెడతాం, కానీ ఈ రోజు ఇక్కడ స్పెషల్ ఏంటంటే అప్పారావుపేటలో మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులతో పూర్తి ఎక్విప్మెంట్తో ఈసీజీ, 2D ఎకో, కళ్ళకు సంబంధించి, అలాగే స్త్రీలకు సంబంధించిన క్యాన్సర్ టెస్టులతో సహా అన్ని టెస్టులు ఉండేలాగా ఏర్పాటు చేయమని నగేష్ గారు కోరారు. అదే ప్రకారం ఈ రోజు మెగా క్యాంప్ ఏర్పాటు చేసామండి. దాదాపుగా ఇప్పటికి 120 మంది టెస్టులు, వివిధ రకాల టెస్టులు చేయించుకోవడం జరిగింది. ఇలాంటి క్యాంపులు ఇలా పల్లెటూరులో పెట్టి, గ్రామాల్లో పెట్టి మనం ఏర్పాటు చేయడం వల్ల వారికి అవగాహనతో పాటు ఇంకా కావాల్సిన ఏర్పాటు కూడా ఇదే హాస్పిటల్లో వెళ్ళి చేసేలాగా వెంటనే వాళ్ళు వ్యాన్లో వాళ్ళే తీసుకెళ్లి ఆపరేషన్లు అవసరమైన ఏదైనా అవసరం చేసేలాగా ఏర్పాట్లు చేశారు. అప్పారావుపేట, వెంకటరావుపాలెం, పొల్లాయిగూడెం, మోదుగుంట, గొల్లగూడెం గ్రామం నుంచి సుమారుగా 120 మంది పైగా ఇంతవరకు పేషెంట్లు వచ్చి ఆయా వ్యాధులకి సంబంధించిన డాక్టర్లతోటి చికిత్స చేయించుకోవడం జరిగింది. ఈ మధ్యాహ్నం వరకు 1 గంట 2 వరకు ఈ యొక్క క్యాంపు నిర్వహిస్తారు కాబట్టి సుమారుగా 200 పైన
పేషెంట్లు వచ్చి ఇక్కడ చూపించుకునే అవకాశం ఉంది. ఈవేళ ఈ యొక్క క్యాంపులో వచ్చి కొన్ని ఆపరేషన్లు పడే పేషెంట్లకి వాళ్ళకి వచ్చి ఈ ఆశ్రమ హాస్పిటల్కి రమ్మనమని చెప్పానని, మేమే స్వచ్ఛందంగా తీసుకెళ్ళి ఆపరేషన్ అయ్యి చేస్తామని చెప్పానని ఆ యొక్క సిబ్బంది చెప్పడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పల్లెటూరులో ఇంత మెగా భారీ ఎత్తున ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహించడం నాకు చాలా ఆనందకరంగా ఉందని చెప్పానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ ఎం సునీల్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం పేదలు, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జవాది శ్రీను, మడక రాజు, బంకురు యశోదాదేవి, నరమాల కృష్ణ, బుద్దాల తాతారావు, దాసరి రాజు, పప్పల వీరప్రసాద్, కొమ్మిరెడ్డి ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. గతంలో ఎన్జి రేగా పేరుతోటి మహాత్మా గాంధీ పేరుతోటి ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మార్చింది. దాని వీబీజీ రామ్జీ అంటే గాడ్స్ ఎవరైతే ఉన్నారో, గాంధీని చంపిన గాడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరు వచ్చే విధంగా దాని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్న పద్ధతి, పాత పద్ధతిలో ఉన్న దానిలో చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానికానికి ఉపాధి కల్పించే విధంగా గతంలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాన్ని ఈ కొత్తగా నిర్మించి ఈ పథకానికి సంబంధించి కొత్త పథకంలో తీసుకొచ్చిన తర్వాత గతంలో 90% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రధానికానికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించుకొని 10% రాష్ట్ర ప్రభుత్వం పారవేసే విధంగా ఉండేది. ఆ పథకాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు ఈ ప్రభుత్వం మార్చేసి దాన్ని 60% కేంద్ర నిధులు, 40% రాష్ట్ర నిధులు అని పేరుతోటి మొత్తం మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానికానికి పనులున్న రోజుల్లో పనులు కల్పించడానికి అవకాశం అనేసి సీజన్ అని పేరుతోటి 60 రోజుల పైగా సీజన్ లేకుండా చేసే పని కూడా చేస్తూ ఉంది. ఈ విధానం వస్తే కనుక రానున్న కాలంలో అంటే పనులు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది, అట్టాసంగా ప్రకటిస్తున్నారు. అలాగే బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గతంలో ఉన్న పథకానికి 125 రోజులు పెంచేస్తామని చెప్తున్నారు. అంటే 25 రోజులు అదనంగా పనులు కల్పించారని చెప్తున్నారు. దాంట్లో ఉన్న కొర్రేసి గతంలో ఉన్నటువంటి పథకానికి తూట్లు పొడిచే విధంగా కొత్త పథకం తీసుకొచ్చారు. గ్రామీణ ఉపాధి పథకాన్ని జాతీయ గాంధీజీ పేరుతో ఉన్న దాన్ని జీవీజీ రామ్జీ పేరుతో మారుస్తున్నందుకు మేము సిపిఎం పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అంటే ఇది 2005 యూపీఏ 1 గవర్నమెంట్లో అప్పుడున్నటువంటి వామపక్ష ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరూ కలిపి ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగింది. దాన్ని మార్పు చేస్తూ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం జీవీజీ రామ్ పేరుతోటి తీసుకొస్తున్నారు. అంటే ఇదివరకు కేంద్రంలో ఉన్నటువంటి దీనికి సంబంధించిన 90% నిధులు కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 10%గా ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ చట్టంలో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వంగా చెప్తున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. రండి, దర్శించండి, ధర్మ పరిరక్షకులు కండి. శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సాధు, గో, అశ్వ, గజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం. తేదీ 8/2/2026 ఉదయం 4:25 నుండి రాత్రి 8 గంటల వరకు. 250 గోవులు, 11 అశ్వములు, గజ, వృషభములతో 50 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, గణపతి, మహాసుదర్శన, ధన్వంతరి, శ్రీరుద్ర, చండీ, సర్వదేవత ఆవాహన, అర్చన, చతుర్వేద పారాయణలతో 60 మంది వేద పండితులతో నవకుండాత్మక హోమములు, యజ్ఞములతో ఈ భూశాంతి మహాయజ్ఞం నిర్వహించబడును. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు 1200 మందితో కోలాట నృత్య ప్రదర్శన జరుగును. ఉదయం 11:30 నుండి అన్న ప్రసాద వితరణ నిర్వహించబడును. అందరూ ఆహ్వానితులే. నిర్వహణ డాక్టర్ కొలనువాడ పెదకృష్ణంరాజు, ఫౌండర్ అండ్ చైర్మన్, శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం,
బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపల్లిగూడెం పట్టణంలో పలు దేవాలయాలతో పాటుగా కుంచనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నందు బలసులమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో బలసులమ్మ గుడి గాజుల పంపిణీ కార్యక్రమం చేశారు. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బలసులమ్మ అమ్మవారి జాతర సందర్భంగా దేవస్థానం చైర్మన్ అంజిబాబు ఆధ్వర్యంలో ఆడపడుచులకు గాజులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు, బొలిశెట్టి రాజేష్ దంపతుల చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా పాతూరి వినాయకుడి గుడి వద్ద, కనకదుర్గమ్మ గుడి వద్ద మహిళలకు గాజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గమ్మ గుడి ఆలయ కమిటీ సభ్యులు కోడే బాలు, కోడే రమేష్, వినాయకుడి గుడి వద్ద కమిటీ సభ్యులు హనుమాలు బాబి, దోసనపూడి కృష్ణప్రసాద్, కొండేటి రమేష్, వట్టిపులు సత్యనారాయణ, దీకొండ వెంకటేశ్వరరావు, సెగనేరి సత్యనారాయణ పాల్గొన్నారు. తాటికాయల వీరన్న, దాట్ల జగన్నాథరాజు, ఆలయ కమిటీ సభ్యులు నీలం సురేష్, కళ్యాణం రామచందర్, కుంచనపల్లి ఆలయ చైర్మన్ దాసరి మల్లికార్జున, సోమశంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మహిళలందరూ సౌభాగ్యంగా ఉండాలని లక్ష గాజులు అమ్మవారి దగ్గర పూజలు చేసి వినాయకుడి గుడి, అమ్మవారి గుడి వద్ద అందజేశారు. ఈ కార్యక్రమంలో పాతూరు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన బల్సులమ్మ తల్లి, తాడేపల్లిగూడెం పట్టణ దేవత అయిన బల్సులమ్మ తల్లి జాతరని మన మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా మనం జరపడానికి నిశ్చయించున్నారు. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ప్రతి గుడికి వెళ్ళి ప్రతి వార్డులోనూ కూడా ఈ గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారి ఇన్విటేషన్తో కలిపి ప్రతి గుడిలోనూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ రోజున కొంచెనపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు కూడా మనకి పెద్ద ఎత్తున అవకాశాన్ని ఇచ్చి భక్తులందరికీ కూడా ఇక్కడ మా చేత వారికి అందించే భాగ్యాన్ని కల్పించినందుకు కమిటీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మార్చి 12 నుంచి 27 వరకు జరిగే మన బల్సులమ్మ తల్లి జాతరని కూడా చాలా పెద్ద ఎత్తున మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యి ఖచ్చితంగా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి, అలాగే భక్తులందరూ కూడా ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటానికి వస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మోత్సవాలలో ఈ రోజున ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు దంపతులు, మన రాజేష్ గారు దంపతులచే ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిపించబడుతుంది. అందులో కార్యక్రమంలో ఈ భాగంగా ఈ రోజున మన ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు సహకారంతో మన
స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా మహిళలు అంతా కూడా సౌభాగ్యాలతో ఉండాలని మన ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని మాతోటి తలపెట్టించారు. బలిసలం తల్లి జాతరే మన మార్చి 12 నుంచి 27 వరకు జరుగుతుంది. 27ని నైవేద్యాలు పెట్టుకోవడం, అందులో భాగంగా మన పుట్టింటి బలిసలం గుడికాడ, అలాగే మన పాతూరు కనదరం గుడికాడ 1,00,000 గాజులు, వినాయుడి గుడికాడ మన పాతూరు వినాయుడి గుడికాడ పంపిణీ పుణ్యస్త్రీలుగా అందరూ కూడా ఉండాలని చెప్పి, అందరూ సుశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ పట్టణ ప్రజలు, నియోజక ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్యాల ఐశ్వర్యంతో ఉండాలి. ఆ బలిసలం తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు బలిసరమ్మ అమ్మవారి జాతర జరుగుతుంది తాడేపల్లిగూడెంలో. కనుక ఈరోజు వెంకటస్వామి ఆలయంలో, అలాగే కుంచినపల్లి గ్రామంలో దేశలమ్మ గ్రామ దేవత దగ్గర ఇవాళ గాజుల పంపకం జరిగింది. అలాగే భక్తులు, అలాగే ఆడపడుచులు, కోడళ్ళు అంతా వచ్చి ఆ గాజులు స్వీకరించారు. వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. మరి ఈ గాజుల పంపకం బలిసలమ్మ అమ్మ తల్లి వారితో చేత పంపబడింది. అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే బలిసలమ్మ దేవత కమిటీ ఎవరైతే అంజీ ఉన్నారో అంజీ ద్వారా ఈ కార్యక్రమం జరపబడుతున్నాయి. శ్రీ శ్రీ బలిసలమ్మ తల్లి జాతర మహోత్సవంలో గారు మార్చి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఆలయ నిర్వాహకులు మా మిత్రుడు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అలాగే ఉద్యోగ వర్గాలు కానీ, వ్యాపార వర్గాలు కానీ, అన్ని కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఈ జాతర మహోత్సవం ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా 11 రోజులు 1,00,000 గాజులు పూజా కార్యక్రమాలని అందుకుని ఆ ప్రసాదాన్ని తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, పుణ్యమూర్తులందరికీ కూడా, స్త్రీమూర్తులందరికీ కూడా అమ్మవారి యొక్క గాజులు, పసుపు కుంకుమ ప్రసాదాన్ని మహిళామూర్తులకి అందజేయాలని గొప్ప సంకల్పం చేయడం జరిగింది. శ్రీ బలిసలమ్మ వారి జాతర మహోత్సవం మార్చి 12 నుంచి 27 వరకు అత్యద్భుతంగా నిర్వహించడానికి మన ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సారథ్యంలో, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో అత్యద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెంలో ప్రతి మహిళకి కూడా అమ్మవారి ప్రసాదాన్ని పసుపు కుంకుమ గాజుల రూపంలో ముందుగానే అందజేయాలనే తలంపుతో ఈ మహా కార్యక్రమాన్ని 1,00,000 గాజుల్ని అమ్మవారి పాదాల చెంత ఉంచి 11 రోజులు పూజా కైంకర్యాలు చేసి గత 15 రోజుల నుంచి కూడా ప్రజలందరికీ కూడా ముఖ్య దేవాలయాల వద్ద వితరణ చేయడం జరుగుతుంది. రూరల్ మండలం వెంకటరామన్నగూడెంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. రైతులకు పాస్బుక్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల ఇబ్బందులను తొలగించి అనేక సంక్షేమ చర్యలు చేపట్టిందన్నారు. కోకో, కొబ్బరి రైతులకు రాయితీలు ఇచ్చామన్నారు. ట్రాక్టర్లు, డ్రోన్లు తదితర వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నామన్నారు. తక్కువ ధరలకు ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తున్నామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమలు చేసి రైతులకు మేలు చేశామని అన్నారు. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. రైతుల భూముల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. గత ప్రభుత్వ అరాచక పాలనలో రైతులను కష్టాలు పాలు చేశారని విమర్శించారు. రైతులు, కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మంచి పరిపాలనను చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్, బీజేపీ ఇన్ఛార్జ్ ఇదుకొడు తాతాజీ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు అడప ప్రసాద్, పుల్లా బాబీ, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పసుమర్తి రామలక్ష్మణ్, మరిడి చిన్న, అరసాల నారాయుడు, గౌతమ్ పోసిబాబు, మణికల్ల లక్ష్మణరావు, మరది శ్రీను, టీడీపీ నాయకులు చేపల రమేష్, వాడపల్లి సుబ్బరాజు, పైబోయిన వెంకటరామయ్య, పేతినగిరి, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. దాదాపు 63 సంవత్సరాల క్రితం ఈ గ్రామం సర్వే చేయబడింది. అప్పటి నుంచి హద్దులు ఎవరేవో ఎక్కడో కూడా తెలియకుండా ఎన్నాళ్ళు సర్వే అడిగినా చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. గత ప్రభుత్వంలో తప్పుడు తడగ్గా ఉన్నటువంటి పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి ప్రవేశపెట్టి ఎక్కడ కూడా ఏమైనా వివాదం ఉంటే కోర్టుకు కూడా వెళ్లకుండా దానికి అధికారం నిర్మిస్తాం, మా ఇష్టం మా రాజ్యం అనే విధంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం భూమిని కైంకర్యం చేసే పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో దాని మీద ఒక రాజముద్ర అనేది ఉండడం అనేది సహజం. ఏదైనా గవర్నమెంట్, ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్దే, మనం అంతా లీజ్దారులు. ఏ నిమిషంలో అయినా సరే ప్రభుత్వం ఏదైనా స్వాధీనం చేసుకోవచ్చు. దానికి
ఇవాళ చూసుకుంటే ఆ పట్టాదారు పాస్బుక్ల మీద రాజముద్ర అనేది ఉండాలి ఎక్కడున్నా భారతదేశంలో. కానీ దానికి డిఫరెంట్గా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నవ్వో ఏడుపు అర్థం కాకుండా ఒక ఫోటో వేసి దాన్ని చాలామందికి ఇవ్వడం జరిగింది. దాన్ని చాలామంది అప్పుడు కూడా క్వశ్చన్ చేశారు, మా నాన్న నాకిస్తే నీ ఫోటో ఏంట్రా బాబు తీసే, నువ్వు ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నావు అని. కానీ అప్పుడున్న ప్రభుత్వం యొక్క అరాచక పరిపాలనకి ఎవరు కూడా భయపడి మాట్లాడలేకపోయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అలా కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఫస్ట్ సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి భూమి ఎవరైనా కనుక ఆక్రమిస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష, ఎవరు భూమి వాళ్ళకి వచ్చే విధంగా చేసిన ఘనత ఈ ప్రభుత్వం తగ్గుద్దని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆ పాస్బుక్లు మీరు ఈరోజు ప్రభుత్వం ద్వారా ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా సరిహద్దు రాళ్ళతో సహా ఇవాళ ప్రభుత్వం భద్రపరిచి ఎవరి భూమిని వాళ్ళకి అప్పచెప్పి తగులు లేకుండా ఇవాళ పోలీస్ స్టేషన్లో చూడండి నో ఎఫ్ఐఆర్ పరిస్థితి తీసుకొచ్చామంటే ఇదివరకు అన్ని గొడవలే, బ్యానర్ల దగ్గర గొడవలు, పార్టీల దగ్గర గొడవలు. ఇవాళ అదేం లేదు, గెలిచే వరకే మనం పార్టీలు చూసాం, గెలిచిన తర్వాత అభివృద్ధి చూసాం. ఈ గ్రామంలో వైసీపీ నాయకులు కూడా ఉండొచ్చు, కానీ ఎప్పుడు మనం ఏం వాళ్ళ పోలీస్ స్టేషన్లోనూ పెట్టించలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కానీ గత ప్రభుత్వాలు అలా కాదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే బీజేపీని కొంత కన్సిడర్ చేసి వెళ్ళండి, పైన వాళ్ళు ఉన్నారు. కానీ మనం అవన్నీ అది పట్టించుకోదలుచుకోలేదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇవాళ 11లో మిగిలేరు. మనం అలాంటి తప్పు చేయకూడదు, ప్రజల్లో విశ్వాసం పొందాలి, ప్రజలు మనం గెలిపించారు, మనం ఖచ్చితంగా ప్రజా సేవకులుగా ఉండాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. పొద్దున్నీ సాయంత్రం దాకా ప్రజలతో ఉన్నాం. ఏదైనా ఇలాంటి విలేజ్ వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు మనం స్వయంగా తెలుసుకోవాలని మీ ఎమ్మెల్యే మీకోసమనే ఒక కార్యక్రమాన్ని మనం పెట్టుకుని అందరినీ కలిసి ఏర్పాటు చేయడం. ఇవాళ ప్రభుత్వం సజావుగా సాగుతూ ఉంటాయి, సంక్షేమాలు ఇస్తూ ఉంటాయి. గత 5 సంవత్సరాలు అలాంటివి ఏమి లేవు. మరి డబ్బులు ఏమైనాయో తెలియదు, లక్షలాది కోట్లు అప్పులు చేశారు, అంతకన్నా ఎక్కువ సంక్షేమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళు గంగమ్మ జాతర గుర్తుకొస్తుంది, వాళ్ళకి రఫా గుర్తుకొస్తుంది. ఇక్కడ ఉన్నది కూటమి, పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ప్రజల దగ్గరికి పాలన అన్న విధంగా మరి ఇదివరకు ఎప్పుడు ఇలా ఎక్కడో ఒకసారి పెట్టేవారు, అలా కాకుండా మరి ఎమ్మెల్యే గారి ఆలోచనలో ప్రతి గ్రామంలోనూ అక్కడ సమస్యల మీద ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ అధికారులందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చుని ఎవరికి ఎటువంటి సమస్య ఉందని తీసుకుంటాం. ఇదే కాకుండా ఇంటికాడ మళ్ళీ ఒక 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుని ఇక్కడ వచ్చిన లెటర్లన్నీ కూడా రికార్డ్ చేసి కంప్యూటర్లో అవన్నీ ఎప్పుడు పరిష్కారమైన చూసి పరిష్కారం అయ్యే దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ఎమ్మెల్యే మన తాడేపల్లి ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద స్పందించుతూ అటు నియోజకవర్గ అభివృద్ధి, ఇటు సమస్యలు కూడా. ఎందుకంటే జరిగిన 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 జరిగినప్పుడు ఒక దుర్మార్గ పరిపాలనలో మరి ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ పాస్బుక్లు చూస్తే అర్థమవుద్ది, టైటిల్ డీడ్ చట్టం తీసుకొచ్చి మరి అన్నిటి మీద పొలాన్ని ఉన్న రాళ్ల మీద ఆయన బొమ్మే, సీఎం మాజీ సీఎం గారి బొమ్మ, పాస్బుక్లో కూడా జగన్మోహన్ బొమ్మ, ఆయన సొంత ఆస్తిలాగా ఆయన బొమ్మ వేసుకుని పంచిపెట్టి టైటిల్ డీడ్ చట్టం ద్వారా ఈ ఆస్తులను ఆ గుప్పిట్లో పెట్టుకునే ప్రణాళిక రాయటం. మరి ఎలక్షన్లో దానికి ఎప్పుడైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి మా ప్రభుత్వం రాగానే దీన్ని రద్దు చేస్తామన్నారు. అలాగే మొట్టమొదటి సంతకం దీన్ని పెట్టి రద్దు చేయడమే కాకుండా అప్పుడు ఇచ్చిన పాస్బుక్లు అన్నీ కూడా వెనక్కి తెప్పించి మళ్ళీ కొత్త రాజ్యముద్ర వేసి మరి ప్రభుత్వ ముద్రతో రైతు దగ్గర అది వాళ్ళ ఆమోదం తీసుకుంటే పాస్బుక్ ప్రింట్ చేయటం, మళ్ళీ వచ్చి పొలాన్ని అద్దెలు కూడా పేచీలు లేకుండా వాళ్ళ రాళ్ళు అంత పద్ధతిగా మరి ప్రభుత్వం చేస్తుందని ఎంతో జాగ్రత్తలు తీసుకుని ఇవాళ పాస్బుక్ కార్యక్రమం చేస్తుంది. వెంకటరామనగూడెంలో 1959 సంవత్సరంలో రీసర్వే చేయడం జరిగింది. సుమారు 70 సంవత్సరాల తర్వాత అంటే 2023 సంవత్సరంలో రీసర్వే జరిగింది. ఇందులో 1505 ఎకరాలు జిరైతీ భూమి ఉండగా రీసర్వే తర్వాత 8 ఎకరాల భూమి తగ్గింది. అదేవిధంగా 204 ఎకరాలు ప్రభుత్వ భూమిలో 4 ఎకరాల 63 సెంట్లు అంటే 109 ఎకరాల 54 సెంట్లు అంటే సుమారు 12 ఎకరాల 81 సెంట్లు ఈ గ్రామంలో ల్యాండ్ తగ్గడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో జగన్నాథపురం గ్రామంలో పాస్బుక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అనేక రకమైన తప్పిదాలు ఉండటం వల్ల
గవర్నమెంట్ మళ్ళీ ఆలోచించి ఈసారి సిస్టమ్ ఏంటంటే ముందుగానే పాస్బుక్ యొక్క మోడల్ని రైతుకు చూపించి రైతు బిల్లింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఈకేవైసీ తీసుకున్న తర్వాత అప్పుడు పాస్బుక్ ప్రింటింగ్ ఇవ్వడం జరిగింది. అందరు విఆర్ఓలు కూడా పుస్తకం ఇచ్చినంత ఈకేవైసీ చేసిన తర్వాత మాత్రమే పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది, అంతే తప్ప ఎవరికి ఇవ్వడం జరగదు. అదేవిధంగా లాస్ట్ టైంలో రీసర్వేలో కొన్ని తప్పిదాలు చేయడం జరిగింది. ఏంటంటే ఎక్స్టెంట్లు వేరియేషన్లు మిర్రర్ ఆఫ్ ది ఇమేజ్ అని చెప్పి ఒకరి భూమికి ఒక 2-3 సెంట్లు అటు ఇటు అవి కూడా దానికి ఈ గ్రామంలో 40 మంది అబ్జెక్షన్ ఫైల్ చేస్తే వాటిలో 28 దరఖాస్తులు మేము చేయడం జరిగింది. ఒక 12కి ల్యాండ్ని పెంచడానికి తగ్గినటువంటి భూమిని పెంచడానికి భూమి ఉంది కాబట్టి, అంటే దారిలో కలిసిపోయింది కాబట్టి ఆ భూమిని కూడా రీస్టోర్ చేయడం జరుగుద్ది. మిగిలిన 114 కూడా అన్నీ కూడా రెక్టిఫై చేసి ఎటువంటి తప్పిదాలు లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా ఇంటింటికి వచ్చి మీకు పట్టదారు పాస్కి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. వేరే ఆయన బొమ్మ వేసుకొని పేపర్ కూడా మనకి ఇచ్చి ఆస్తులన్నీ ఆయనే అమ్మేసుకునే టైప్లో నడిచింది. దాని అందరినీ కూడా మనందరం పసిగట్టి 13 సీట్లకే పరిమితం చేసి ఇప్పుడు మంచి కుటుంబ ప్రభుత్వం ఎన్నుకోవడం చాలా సంతోషాశకం. అలాగే మన ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, లోకేష్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన శ్రీను గారు అందరూ కూడా ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రోజు ఇంటికాడ ప్రజా సమస్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎక్కువ మెరుగైన సేవలు అందించడం కోసం ఇలాగా చుట్టుపక్కల ఊళ్ళో కూడా ఈ కార్యక్రమం చేసి ప్రజలకి మరింత చేరువుగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి వారి మన్ననలు పొందేలాగా ప్రభుత్వం పేరులో పనిచేస్తున్న అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మనందరం ఏ సమస్య ఉన్నా ఇలాగే తెలుసుకొని ఇందా మనోడు చెప్పినట్టు మన సమస్యలు చెప్పకపోతే మనదే పొరపాటు, చెప్పి చేయించుకొని మనం ఈ ఎన్డీఏ కూటమికి అండదండగా ఉండి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చే విధంగా చేసుకుంటే ఇంకా మన రాష్ట్రం బాగుంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు మన ప్రజా దర్బార్ పెట్టుకుంటున్నాం. కానీ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఎవరు వచ్చినా వాళ్ళందరికీ పరిష్కారం చేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారు పరిష్కారాలు చేస్తున్నారు. కానీ మనం ఏది బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర మనం ఏది అడగక్కల్లా. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఆయన 550 రోజులు ఆయన ప్రతి గ్రామం నడిచి ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ప్రతి సందులో ఏ సమస్య ఉందానికి తెలుసు. ప్రజలకు ఏం చేయాలి అనే ఉద్దేశంతో మొత్తం అధికారులందరినీ పిలిపించి నియోజకవర్గం 4 మూలలో ఉన్న నియోజకవర్గానికి కనెక్టివిటీ రోడ్లన్నీ అప్పటికప్పుడు పిలిపించి రోడ్లు వేయించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి గ్రామంలో లింక్ రోడ్లు అయిన తర్వాత గ్రామాలను అభివృద్ధి చేయాలని అప్పుడే నేను సంక్రాంతి జరుపుకుంటాం, అందరూ సంక్రాంతి జరుపుకోవాలని తాడేపల్లిగూడెం నడిబొడ్డులో బస్సు రావాలని తాడేపల్లి నియోజకవర్గానికి మెయిన్ రహదారి రోడ్డు వేయించి అప్పుడు మన అందరినీ సంక్రాంతి జరుపుకునేలాగా చేసిన ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిది. పెంటపాడు మండలం వల్లూరుపల్లిలో దళితపేటలో గల క్రీస్తు ప్రార్థనా మందిరం స్థాపించి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా అర్ధశత వార్షిక కార్యక్రమం గురువారం జరిగింది. ప్రార్థనా మందిరాన్ని స్థాపించి ఎంతో మందిని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దిన పాస్టర్ మల్లిపూడి జమాయమ్మను సంఘస్థులు ఘనంగా సత్కరించారు. జమాయమ్మ కుమారులు మాజీ సర్పంచ్ మల్లిపూడి జాయిబాబు, ఎల్ఎల్ఎం చర్చ్ వ్యవస్థాపకులు మల్లిపూడి జైబాబుల నిర్వహణలో ప్రార్థనా మందిరంలో ఉత్సవాన్ని నిర్వహించారు. జమాయమ్మ ఒంటరి మహిళ అయినప్పటికీ ప్రార్థనా మందిరాన్ని స్థాపించడమే గాక తన ప్రార్థన ద్వారా ఎంతోమంది బడుగులకు స్వస్థత చేకూర్చారని కొనియాడారు. ఆమె ఆధ్యాత్మిక జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని భక్తులు తమ ప్రసంగాలలో పేర్కొన్నారు. జమాయమ్మ తర్పీదులో ఎంతోమంది పాస్టర్లు తయారు కాగా ఆమె వారందరినీ సత్కరించారు. సంఘస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి మల్లిపూడి జమాయమ్మ గారు మా తల్లిగారైన జమాయమ్మ గారి యొక్క మరి ఆ యొక్క కోరికను బట్టి ఈరోజు మరి ఆవిడ సేవ ప్రారంభించి ఈ వల్లూరుపల్లిలో 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆవిడ మరి ఈ మందిరంలో నుంచి అనేక మందిని సేవకులుగా తయారు చేసి వివిధ గ్రామాల్లో సేవ చేయడానికి పంపించారు. ఆ విధంగా మరి ఎవరైతే ఇక్కడ సేవ చేసి ఇక్కడ రక్షించబడి ఏ బిడ్డలో అనేక గ్రామాల్లో సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు ఇక్కడ ఆ సేవకులందరినీ కూడా సన్మానించి వాళ్ళకి మరి దేవుడి నామం బట్టి వాళ్ళని దీవించడం జరిగింది. అదేవిధంగా మా తల్లిగారిని అయినా సరే ఆవిడ కూడా మరి ఎంతో మరి దేవుని భక్తిలో మమ్మల్ని అందరూ పెంచుతూ కాకుండా అనేక మంది బిడ్డలని మరి దేవుని సేవలో నడిపిస్తూ ఆవిడ ఇంకా ఎక్కువ ఆరోగ్యాలతో ఉండాలని ఇంకెక్కువగా దేవుని పరిస్థితి చేయాలని చెప్పి ఆ తల్లికి నేను నమస్కారం చేసుకుంటూ, మా తల్లి జమాయమ్మ గారు మరి ఇక్కడ మందిరాన్ని కట్టి మా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా నమ్మకమైనటువంటి పరిచర్య జరిగించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు
50వ వార్షికోత్సవాన్ని ప్రార్థనా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఘనంగా. మరి ఈ మందిరాన్ని కట్టి అనేక మందిని మిషనరీస్గా, అనేక మందిని దైవ సేవకులుగా మరి అనేక స్థలాలకు మన దేశంలో పంపించడం జరిగింది. ఆ తల్లి చేసినటువంటి సేవలను మేము కొనియాడి ఈరోజు మేము అందరం కలుసుకుని సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి కలవలేనటువంటి సేవకులందరూ కూడా కలుసుకుని ఈ వార్షికోత్సవంలో మరి ప్రభుని స్తుతించి అమ్మగారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలు అయినా కానీ 15 మందిని సేవకులుగా పంపించిన మీరందరూ వచ్చి నన్ను ఈ విధంగా గౌరవించినందుకు మీరు కూడా మీ సేవ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి మీ పిల్లల 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 అందరినీ కూడా 7 తరాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. కొత్త ఉపాధి హామీ చట్టం ఈబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి తహసీల్దార్ ఎం సునీల్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ పాలుపూరి సత్యనారాయణ, మండల నాయకులు కండెలి సోమరాజు మాట్లాడుతూ తక్షణమే పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, కొత్త ఉపాధి పథకం ఈబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కండెలి రమేష్ బాబు, పురిటిగడ్డ జయమ్మ, పిట్ల కృపారావు, కె నాగమణి, కె విజయ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2025 ఆ చట్టాన్ని పునరుద్ధరించాలని, 2025 వీబీజీ రామ్జీ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికే సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన వెంటనే జిల్లాలో వేలాది గ్రూప్ మీటింగ్లు వేసి కూలీలను చైతన్యపరచడం జరిగింది. మండలంలో కూడా సచివాలయాల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే దీని కంటిన్యూస్ కార్యక్రమం కింద ఈరోజు 5వ తేదీన మండల తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ధర్నాలు పెట్టి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుల భాగంగా ఈ రోజున ఇక్కడ ధర్నా పెట్టి వినతి పత్రం తహసీల్దార్ గారికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. తప్పు చేసిన వ్యక్తిని సమర్థించడం అంతకన్నా పెద్ద తప్పని భీమడోలు జనసేన మండల అధ్యక్షులు ప్రతి మదన్ అన్నారు. గురువారం భీమడోలు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు మదన్ మాట్లాడుతూ తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు దూషణలకు పాల్పడ్డారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి జైల్లో కలవడం పార్టీ నాయకులను రెచ్చగొట్టడమేనన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు గుండాబత్తుల నాగేంద్ర, నీలం అజయ్, ఎర్రంశెట్టి వాసు, కొండా సుబ్బు, ఈతకోట మున్నా తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ నాయకులకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఎవరో కూడా ముందుగా మీరు గ్రహించాల్సింది, ముందు మీరు అధికారంలో లేరు, మీకు రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అది గ్రహించి, అంటే ఎందుకంటానండి ఈ మాట, మీరేదో గతంలో అధికారంలో ఉన్నట్టు మీరు చేసిన ప్రతి ఎదపనులు కానీ తప్పులు కానీ ప్రజలు ఇంకా చూస్తూ కూర్చుంటారు, అందరూ మిమ్మల్ని ఒప్పుకుంటారు అన్న ధోరణిలో. ఎందుకంటే మీ హావభావాలు, మీరు చెప్పే పదజాలం గతంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుందో మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టు భావిస్తా ఇప్పుడు కూడా నోటికి ఎంత వస్తే అంత సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచేలాగా జుగుప్సాకరంగా, అంటే మళ్ళీ ఎవరో చెప్పేట్టుగా, ఎవరో రాయలేని విధంగా అటువంటి మాటలు మీ నాయకుడు, వైసీపీ నాయకుడు ఎవరైతే అంబటి రాంబాబు గారు ఉన్నారో ఆయనకి ప్రస్తావించడం, దాన్ని మరి అది తప్పు కాదు. ఆయన ఏదో స్వాతంత్ర సమరయోధులాగా ఆయన వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీ వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కలవడం, ఇవన్నీ చాలా శోచనీయంగా, అంటే తప్పు చేసిన వ్యక్తిని సమర్థించడం కానీ అది అతను ప్రోత్సహించడం అవుద్ది, ఆ తప్పు మీరు కూడా చేసినట్టు అవుద్ది. ముందుగా వైసీపీ నాయకులు గమనించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రజలు కానీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎటువంటి దుశ్చర్యకు పాల్పడి లడ్డూని కల్తీ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక సిట్ విచారణ వేసి కేంద్ర ఆమోదంతో ఆ విచారణని రాజకీయాలకు దూరంగా నిస్వార్థంగా ఆ సిట్ కమిటీని వేసి విచారణ జరిపి ఈరోజు కల్తీ జరిగిందని చెప్పి తేల్చారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి అంబటి రాయుడు అనే ఒక వ్యక్తి, మాజీ శాసన
శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి వారి గారిని అనలేని పదాలతో అది జుగుప్సాకరమైనటువంటి మాటల శైలితో ఆయన అవమానపరచడం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిట్ విచారణ జరిగింది లడ్డూ కల్తీని ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించేలాగా దాని టార్గెట్ అవ్వకుండా జనాలకి ఈ విషయంపై ఎటువంటి నీచమైనటువంటి చర్య పాల్గొన్న అమ్మట్రాయుడు అనే వ్యక్తిని ఆయన రాంబాబు అనే వ్యక్తిని ఈయన పరామర్శించి ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉన్నది. స్థానిక కడకట్ల 32వ వార్డ్ హెచ్పి గ్యాస్ రోడ్లో వేంచేసున్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రాలి శివరామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుంచనపల్లి వాస్తవ్యులు పోతు దుర్గాప్రసాదరావు కుమార్తె పోతె మాధురి మొక్కులు తీరడంతో స్వామివారికి వెండి కిరీటాన్ని ఆలయంలో అభివృద్ధి పనులకు 5,116 రూపాయలు బహుకరించారు. షిరిడి సాయి సేవ సంస్థాన్ కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి భాస్కర్రావు పర్యవేక్షణలో ఆలయంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ట్రావెల్స్ భాస్కర్, నక్కా సాయి సంపత్ పాల్గొన్నారు. పిడివి ప్రసాదరావు గారి కోరిక నెరవేరిన కారణంగా ఆయన బాబావారికి వెండి కిరీటం బహుకరించడం జరిగింది. ఈయనే కాదు, ఇలాగే గత 9 సంవత్సరాలుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు నుంచి నేను బాబాగారికి సేవ చేస్తున్నాను. వచ్చిన ప్రతి భక్తులు కూడా వారి కోరిక నెరవేరిందని ఏదో ఒకటి బహుకరిస్తూనే వచ్చారు. అలాగే ఈయన విషయంలో చూసుకుంటే పోయిన శనివారం నాడు ఈయన వచ్చి నాతో మాట్లాడడం జరిగింది. బాబాగారికి వెండి కిరీటం ఇవ్వాలి, ఏంటండి సంపత్ గారు ఏం చేద్దామని మాట్లాడితే, వెండి రేటు చాలా ఎక్కువగా ఉంది కదండి, కొంచెం ఆలోచించేవండి, మోసేవాడికే కావిడి బరువు కూడా తెలుస్తుంది, కాబట్టి కిరీటం అనేది మొక్కు, కానీ మీ బరువు బట్టి మీరు చేయించండి అంటే నా స్తోమత బట్టి నేను చేయిస్తానండి ఆయన అన్నారు. శనివారం నాడు మేము మాట్లాడుకున్నాం సార్, మీకు గుర్తుంది ఆ రోజు. ఆదివారం నుంచి వెండి రేటు కూడా తగ్గింది, అది కూడా బాబా మహత్యమే. ఆయన అనుకున్నారు మళ్ళీ లక్షవారానికి బాబా గారు కిరీటం ఆయన అలంకరించుకోవడం కూడా మనం చేసుకున్నాం. అది కొన్ని అనుకోని ఇబ్బందులు కలిగాయి, కష్టాలు వచ్చాయి. వాటిని తీర్చితే మీకు వెండి కిరీటం ఇస్తామని చెప్పేసి నా భార్య మొక్కుకుంది. అయితే మేము అనుకున్నవన్నీ జరిగాయి, ఇంకా కొన్ని జరగాలి. ఆ కారణం చేత అన్నీ అయిన తర్వాత కిరీటం ఇద్దాం కదా అని నా భార్య అనుకుంది. అయితే మన గురువారం రోజున బాబావారి పుస్తకంలో భక్తుల ప్రశ్నలకు బాబా సమాధానాల్లో 300 నెంబర్లో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మొక్కులు మొక్కుతారు, కష్టాలు తీరిపోగానే మర్చిపోతారు, మీరు మీ మొక్కులు చెల్లించండి అని ఆయన గుర్తు చేశారు. ఆ గురువారం రోజున ఈ సంఘటన జరిగింది. మనం సోమవారం నాడు రాజమండ్రిలో ఈ కిరీటం కొనడం జరిగింది, ఈ రోజున ఇక్కడ బహుకరించడం జరిగింది. అంతా బాబా లీల. ద్వారకానగర్లో చేస్తున్న షిరిడి సాయినాథ్ మహారాజ్కి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఎవరికాళ్ళు దాతలు వచ్చి కుర్చీలు అవి ఇస్తున్నారు. గుడి డెవలప్మెంట్కి చాలా ఉన్నతంగా చేయమని చెప్పి ఇక్కడ దాతలు కూడా చాలామంది వస్తున్నారు. ఇప్పుడు రాజుగారు పిడి ప్రసాద్ గారు వచ్చి విగ్రహం ఇచ్చారు, విగ్రహ దాతకి కిరీటం ఇచ్చినారు. ఆయనకి ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలు అందరూ ఉండాలని చెప్పి కోరుచున్నాం. లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ఏరియా అధ్యక్షుడు ఓసిరి వీరాజు పిలుపునిచ్చారు. గురువారం ఏరియా సమితి సమావేశం సిపాయిపేట భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగింది. అధ్యక్షత వహించిన ఓసిరి వీరాజు, ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్, కె లక్ష్మీనారాయణ, కళింగ లక్ష్మణరావు, నాయకులు అల్లం కుమారస్వామి, తాడికొండ శ్రీనివాసరావు, పోలిరాతి ఆదినారాయణ, పడాల శ్రీనివాస్, పంతం రామకృష్ణ, కోడే సాయి బాలాజీ, మాధు శ్రీనివాస్, ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు మాట్లాడారు. బజారులకు వస్తున్న పండ్లన్నీ ముగ్గడం కోసం వివిధ రసాయనాలు వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నందున ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలందరూ 2 నెలల పాటు పండ్లు తినడం బహిష్కరించాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ కాయలను పండ్లుగా మార్చడానికి బజార్లో వివిధ రసాయనాలు వాడటం వలన ప్రతి పండ్లలో పురుగు పెరుగుతున్నారు. దీనిని అరికట్టడానికి తగినంత ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు.
దీన్ని ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయని ఆరోపిస్తూ వినియోగదారులే స్వచ్ఛందంగా పండ్లు కొనడం నిలిపివేస్తే పరిస్థితి అదుపులో వస్తుందన్నారు. ఆకర్షణీయంగా ఉందని పండ్లు కొని తింటే అందులో ఉండే పురుగుల వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతి జిల్లాకు 4-5 ఫుడ్ ఆఫీసర్లను నియమిస్తే గానీ ఫుడ్ను రక్షించుకోలేని దుస్థితి ఉందని సూచించారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవాలి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.